హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్ పరంగా 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే నెల అంటే నవంబర్ 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది, నోటిఫికేషన్ వెల్లడించింది. ఓకే, ఈయన 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకే, జస్టిస్ సూర్యకాంత్. అయితే ఈయన 15 నెలలు కొనసాగుతారు, 15 months ఈయన కొనసాగుతారమ్మా. ఓకే, ఎప్పటి వరకు 2027 ఫిబ్రవరి 9 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. అయితే ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే 1962 ఫిబ్రవరి 10న ఈయన ఇస్సార్ అంటే ఇస్సార్ జిల్లా హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ఇస్సార్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ఓకే, 1962లో జన్మించారమ్మా. అయితే మనకు 53వ సుప్రీంకోర్టు ప్రధానమంత్రి సూర్యకాంత్. అయితే 52 ఎవరు? జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన నవంబర్ 23వ తేదీన రాజీనామా చేస్తారు. ఓకే, నెక్స్ట్ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఓకే, ఇది కరెంట్ అప్డేట్. అయితే మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మొదటి ప్రధాన న్యాయమూర్తులు అడుగుతున్నారు. అయితే సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హీరాలాల్ జే కానియా, హెచ్జే కానియా. రెండో ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే పతంజలి శాస్త్రి. పతంజలి మహర్షి అయితే యోగా పితామహుడు, డోంట్ కన్ఫ్యూజ్. పతంజలి మహర్షి యోగా పితామహుడు, పతంజలి శాస్త్రి సుప్రీంకోర్టు రెండో ప్రధాన న్యాయమూర్తి. ఓకే, ఇక మూడో ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ప్రమోద్ మహాజన్. ప్రమోద్ మహాజన్. కాబట్టి ఇది మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.